గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. వ్యూవర్స్ అందరికీ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు అంటే 9 ఏప్రిల్ 2024 నుంచి శ్రీ క్రోధినామ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. సో ఈ సంవత్సరంలో 12 రాశుల వారికి ఆదాయ వ్యయము, తర్వాత రాజపూజ్యము, అవమానము ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో ఆదాయ వ్యయంకి వస్తే మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. వృషభం వారికి ఆదాయం 2, వ్యయం 8. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. కన్య రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. ధనుసు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. సో ఆ విధంగా చూస్తే ఈ ఆదాయ వ్యయం ఏదైతే ఉందో మ్యాక్సిమం పాయింట్స్ వచ్చేసి 14 ఉంటుంది, ఆదాయం కానీ వ్యయం కానీ. సో అయితే ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి, తర్వాత మకర కుంభరాశి వాళ్ళకి ఆదాయం మ్యాక్సిమం 14 ఉంది, రైట్. అలాగే వ్యయానికి వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి సింహరాశి, మేషరాశి, తర్వాత వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి వాళ్ళకి వ్యయం మ్యాక్సిమం ఉంది. తర్వాత మినిమం ఆదాయానికి వస్తే వృషభ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి ఆదాయం తక్కువ ఉంది. అలాగే వ్యయం తక్కువ అంటే కర్కాటక రాశికి వ్యయం తక్కువ ఉంది. అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయము మ్యాక్సిమము, తర్వాత వ్యయం మినిమం. సో మ్యాక్సిమం బెనిఫిట్ కర్కాటక రాశి వాళ్ళకి ఉందన్నట్టు. తర్వాత ఈ సంవత్సరము రాజపూజ్యము, అవమానము ఈ 12 రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము. సో మేషరాశి వాళ్ళకి రాజపూజ్యం 4, అవమానం 3. వృషభ రాశి వాళ్ళకి రాజపూజ్యం 7, అవమానం 3. మిథున రాశి వాళ్ళకి రాజపూజ్యం 3, అవమానం 6. కర్కాటక రాశి వాళ్ళకి రాజపూజ్యం 6, అవమానం కూడా 6. సింహరాశి వాళ్ళకి రాజపూజ్యం 2, అవమానం కూడా 2. కన్య రాశి వాళ్ళకి రాజపూజ్యం 5, అవమానం 2. తులారాశి వాళ్ళకి రాజపూజ్యం 1, అవమానం 5. వృశ్చిక రాశి వాళ్ళకి రాజపూజ్యం 4, అవమానం 5. ధనుసు రాశి వాళ్ళకి రాజపూజ్యం 7, అవమానం 5. మకర రాశి వాళ్ళకి రాజపూజ్యం 3, అవమానం 1. కుంభరాశి వాళ్ళకి రాజపూజ్యం 6, అవమానం 1. మీనరాశి వాళ్ళకి రాజపూజ్యం 2, అవమానం 4. సో ఆ విధంగా రాజపూజ్యము, అవమానము ఇక్కడ మ్యాక్సిమం పాయింట్స్ 7 రెండిట్లో కూడా. సో రాజపూజ్యము మ్యాక్సిమం ఏ రాశి వాళ్ళకు ఉందంటే వృషభ రాశి వాళ్ళకి 7, తర్వాత ధనుసు రాశి వాళ్ళకి 7. సో మినిమం వచ్చేసి రాజపూజ్యము సింహరాశి వాళ్ళకి 2, తులారాశి వాళ్ళకి 1, అలాగే మీన రాశి వాళ్ళకి 2. అవమానం వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి మిథున రాశి వాళ్ళకి, తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి. అవమానం మినిమం వచ్చేసి మకర రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి. సో మ్యాక్సిమం రాజపూజ్యం, అవమానం తక్కువ అంటే వృషభ రాశి వాళ్ళకి 7, 3. అలాగే కన్య కూడా 5, 2 ఇది ఆల్సో గుడ్.
తర్వాత ధనుసు రాశి వాళ్ళకి 7, 5 ఆల్సో ఇస్ గుడ్. మకర రాశి వాళ్ళకి 3, 1, కుంభరాశి వాళ్ళకి 6, 1 వీళ్ళందరూ కూడా బాగుంది. ఓకే. సో అయితే ఇవన్నీ బేసికల్గా ఏంటంటే ఒక ఫార్ములా ప్రకారం తీస్తారు. కానీ ఇది ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. మన ఆదాయం, వ్యయము, రాజపూజ్యం, అవమానము ఇవన్నీ కూడా మన దశ అంతర్దశలను బట్టి కూడా ఉంటుంది. కాబట్టి అది కూడా చూస్తే మనకు కరెక్ట్గా ఎస్టిమేషన్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.